ఎమ్మెల్సీ చూడండి సార్. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ హెల్పర్స్ కానీ వారికి సమయానికి భోజనం అందించాలనే ఉద్దేశంతో చేయూత రవికుమార్ గారు వారి స్నేహితులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. వారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి చేయూత ఫౌండేషన్ వారిని, వారి మిత్ర బృందాన్ని కూడా అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున వారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ దగ్గర మరి ప్రతిరోజు మధ్యాహ్నం మరి గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, అలాగే సహాయకులకి వాళ్ళందరికీ కూడా ఉచితంగా మరి భోజనం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన చేయూత స్వచ్ఛంద సంస్థని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఎన్డీఏ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదల సంక్షేమం అంటే ఒక పథకాలే కాదు, ఆరోగ్యం, విద్య, వైద్య కూడా ఉచితంగా ఇవ్వాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఎన్ని చేసినా మరి కొన్ని విషయాల్లో మరి స్వచ్ఛంద సంస్థల అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ సమాజంలో. ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. గత 10 నెలల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో మరి అనేక లక్షలాది కోట్ల పెట్టుబడులు తీసుకురావటం, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం డిఎస్ఏ మీద కూడా పెట్టడం జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల కొంత లేట్ అయిన మాట వాస్తవం. ఈ అన్ని అడ్డంకుల్ని తొలగించుకుని ఇప్పుడు రాబోయే తొందరలోనే మరి డిఎస్ఏ నోటిఫికేషన్ వచ్చేదానికి కూడా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ డిఎస్ఏకి ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మరి ఏ అపోహలకి మీరు చెందకుండా మరి మీరందరూ సక్సెస్ఫుల్గా చదువుకుని మీరు 16,000 పైచీలకు పోస్టులు ఏదైతే ఉన్నాయో అన్ని నోటిఫికేషన్ ఇవ్వటం, మరి ఎగ్జామ్ కండక్ట్ చేయటం, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే వారికి కూడా పోస్టింగ్లు ఇవ్వడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. సార్, ఏంటి మీ మొదటి పర్యటనకు వస్తే కనీసం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్తో సహా, అంటే మీ పార్టీకి చెందిన కనీసం మీ పార్టీకి చెందిన కార్యకర్తలు లేరు, ఇన్ఛార్జీలు 2 ఇన్ఛార్జీలు లేరు, ఏంటి సార్ ఇది? లేదండి, ఇక్కడ ఇన్ఛార్జీలు అందరూ కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఆల్రెడీ ఆ హాస్పిటల్ కమిటీకి ఒక ఆయన వచ్చారు, ఆయన మెంబరు సురేష్ గారు ఆయనకి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది, నేను రాలేకపోతున్నాను కాబట్టి దయించి అన్యదా భావించొద్దండి, మీరు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని వర్మ గారు, అలాగే మర్రెడ్డి సీను గారు అందరూ కూడా వారి ఆదేశాల మేరకు ఈరోజు తుమ్మల బాబు గారు మేము ఇక్కడికి రావడం జరిగింది.